హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిల్ డైరీస్. మీరు తమ్నైల్లో చూసి వచ్చినట్టు ఎవరైతే ఫ్రీగా యూకేకి రావాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఎందుకంటే యూకే గవర్నమెంట్ ప్రతి సంవత్సరం మన ఇండియన్ పీపుల్కి 3000 వీసాస్ ఇస్తుంది అనమాట. వచ్చి 2 years యూకేలో ఉండడానికి. అండ్ ఆ 2 years మీరు వర్క్ చేసుకోవచ్చు, స్టడీస్ చేసుకోవచ్చు, ట్రావెలింగ్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. 2 years అయితే మీరు వచ్చి యూకేలో ఉండడానికి పర్మిషన్ ఇస్తుంది అనమాట వీసాతో. అండ్ దీన్నే మనం ఈ యూత్ మొబిలిటీ స్కీమ్ ఆర్ ఇండియన్ యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ అని అంటామన్నమాట. ఇది ఎట్లా అప్లై చేసుకోవాలి, ఇది బ్యాలెట్ సిస్టమ్, బ్యాలెట్ అంటే ఏంటి, అసలు వాటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, వీటి మీద నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను ఫ్రెండ్స్. బట్ స్టిల్ ఇంకా చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఒక కంప్లీట్ వీడియో చేద్దామనేసి అనుకుంటున్నాను అనమాట. అండ్ యూకే యూత్ మొబిలిటీ స్కీమ్ ఆర్ ఇండియన్ యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ అంటే ఏంటంటే యూకే గవర్నమెంట్ పర్ ఇయర్ 3000 వీసాస్ ఇస్తుంది అనమాట ఇండియన్ పీపుల్కి. ఈ ప్రాసెస్ అనేది ఇయర్కి 2 times జరుగుతుంది. ఫస్ట్ బ్యాలెట్, సెకండ్ బ్యాలెట్ అని. ఫస్ట్ బ్యాలెట్ అనేది ఫిబ్రవరి మంత్లో జరుగుతుంది, సెకండ్ బ్యాలెట్ జూలై మంత్లో జరుగుతుంది. ఒక్కొక్క బ్యాలెట్లో 1500 పీపుల్ని సెలెక్ట్ చేసుకొని 1500 వీసాస్ ఇస్తారనమాట. సో పర్ ఇయర్కి 3000 పీపుల్ని యూకేకి అలో చేస్తారనమాట వీసా ఇచ్చేసి. ఇప్పుడు ఆ బ్యాలెట్లోకి ఎలా ఎంటర్ అవ్వాలో చూద్దాం. ఫస్ట్ మీరు అసలు బ్యాలెట్లోకి ఎంటర్ అవ్వడానికి మీరు కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుందన్నమాట. ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే మీరు 18 years నుంచి 30 years అంటే 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోపు ఉండే వాళ్ళు మాత్రమే ఈ స్కీమ్కి ఎలిజిబుల్. అలాగే మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి, డిగ్రీ కానీ గ్రాడ్యుయేట్ కోర్స్ కానీ ఏదో ఒకటి కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. అండ్ ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఈ స్కీమ్కి మీరు ఏ ఇంగ్లీష్ టెస్ట్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఐఎల్స్ కానీ టోఫెల్ కానీ ఏం అవసరం లేదు. మీరు 18 నుంచి 30 years వరకు ఉండి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింటే మీరు ఎలిజిబులే. అండ్ దీనికి మీరు ₹1 కూడా అప్లికేషన్ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. బ్యాలెట్లోకి ఎంటర్ అవ్వడానికి మీరు ₹1 కూడా ఎవరికి పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీగానే మీరు బ్యాలెట్లోకి ఎంటర్ అయిపోవచ్చు. చాలా మంది అడుగుతుంటారు ఈ అప్లై చేయడానికి అదంతా మనం ఏమైనా కన్సల్టెన్సీ వాళ్ళని అప్రోచ్ అవ్వడం బెటరా, లేకపోతే మేమే చేసుకుంటే బెటరా అని చాలా మంది అడుగుతున్నారు అనమాట. గైస్, దీన్ని చేయడానికి మినిమం 5 to 10 minutes అంతకంటే ఎక్కువ పట్టదు. అండ్ మీరే ఈజీగా అప్లై చేయొచ్చు. అండ్ మీకు దానికి కావాల్సింది డాక్యుమెంట్స్ కూడా నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను. అండ్ ఇంకో వీడియో కూడా ఆల్రెడీ చేశాను ఎలా అప్లై చేసుకోవాలి అదంతా కూడా. సో దాన్ని చూసుకున్నా మీరు సరిపోతుంది. మీరు జస్ట్ యూకే government.immigration అని చెప్పి దాంట్లో వెబ్సైట్లోకి వెళ్ళినా మీకు స్టెప్ బై స్టెప్ వాళ్ళే గైడ్ చేశారనమాట. అండ్ అక్కడే ఉంటుంది మీరు ఎలా అప్లై చేయాలనేసి అని. ఒక జస్ట్ 5 minutes మాత్రమే తీసుకుంటుంది ఈ టైం మీకు అప్లై చేయడానికి, అంతే. దీనికి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, పాస్పోర్ట్ నంబర్, పాస్పోర్ట్ స్కాన్డ్ కాపీ అంటే ఫ్రంట్ బ్యాక్ మొత్తం కలిపి ఒక పేజ్లో స్కాన్ కాపీ ఉండాలన్నమాట. అండ్ మీ ఫోన్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి ఇవన్నీ ఉంటే మీరు ఈజీగా అప్లై చేసేయచ్చు. ఒకసారి మీరు బ్యాలెట్లోకి ఎంటర్ అయిన తర్వాత అండ్ ఒక 1 month లోపే మనకి ఒక మెయిల్ వస్తుంది అనమాట. మీరు యూకే యూత్ మొబిలిటీ స్కీమ్లో సక్సెస్ అయ్యారు అండ్ మీరు వీసాకి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి. ఎవరికైతే ఆ మెయిల్ వస్తుందో వాళ్ళు ఈ బ్యాలెట్ సిస్టంలో క్వాలిఫై అయిపోయినట్టు అనమాట. అండ్ మీకు మెయిల్ వచ్చిన తర్వాత 90 days అంటే 3 months మీకు టైం ఉంటుంది వీసాకి అప్లై చేసుకోవడానికి. సో మీరు ఫండ్స్ అరేంజ్ చేసుకోవడానికి ఇవంతా మీరు ఇప్పటి నుంచే మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. మీరు ఒకవేళ బ్యాలెట్లో సక్సెస్ అయిన తర్వాత మీరు ఆ 3 months గ్యాప్లో మీ ఫండ్స్ని చూపించుకుంటే సరిపోతుంది అండ్ మనీ అరేంజ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ అక్కడ మీకు కొంచెం అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. అది కూడా ఈ స్కీమ్ అప్లికేషన్ కాదనమాట, మీరు వీసాకి అప్లికేషన్ ఫీజుకి పే చేస్తున్నారనమాట. సో అది వీసా అప్లికేషన్ ఫీజు ఉంటుంది. మీరు హెల్త్ ఇన్సూరెన్స్కి పే చేస్తారు అండ్ ఫండ్స్ చూపిస్తారు. ఈ మూడిటికి మీరు ఫండ్స్ చూపించుకుంటే సరిపోతుంది అనమాట. వీటిలో ఒక్కొక్క దానికి ఎంతెంత కాస్ట్ అవుతుంది, మామూలుగా అప్లికేషన్ ఫీజుకి ఎంత, హెల్త్ ఇన్సూరెన్స్కి ఎంత అనేది కూడా నేను ఆల్రెడీ మా ప్రీవియస్ వీడియోస్లో మెన్షన్ చేశాను అనమాట. మీరు ఒకసారి క్లియర్గా అవి కూడా చూడండి. మీరు ఒకవేళ బ్యాలెట్లో సక్సెస్ అయిన తర్వాత మీకు ఇంకా ఎంత ఖర్చు వస్తుంది, ఏం ఖర్చులు వస్తాయి అనేది కూడా నేను నా ప్రీవియస్ వీడియోస్లో మెన్షన్ చేశాను అనమాట. ఒకసారి అది చూస్తే మీకు ఐడియా వస్తుంది. అండ్ మీరు బ్యాలెట్లో సక్సెస్ అయిన తర్వాత ఈ 3 months ఆర్ 90 days టైంలో మీకు వీసాకి అప్లై చేసుకొని మీరు వీసా వచ్చిన తర్వాత మీరు యూకేకి వచ్చేయచ్చు అనమాట. అండ్ యూకేకి వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి, అండ్ యూకేకి వచ్చిన తర్వాత మీరు ఫుల్ టైం జాబ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు ఫుల్ టైం జాబ్ చేసుకోవచ్చు, లేకపోతే స్టడీస్ చేసుకోవచ్చు. అంటే ఈ 2 yearsలో కంప్లీట్ అయ్యే కోర్సెస్ ఏమైనా ఉంటే స్టూడెంట్స్ చాలా మంది చదువుకోవడానికి కూడా వద్దాం అనుకుంటుంటారు. సో ఈ స్కీమ్ ద్వారా మీరు అది కూడా చేయొచ్చు అనమాట. బట్ దీనికి మీరే ఫండ్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది, మీ కాలేజ్ ఫీజు అదంతా. అండ్ నెక్స్ట్ మీరు ట్రావెలింగ్ చేసుకోవచ్చు. అండ్ కొంతమంది ట్రావెల్ చేయడానికి కూడా యూకేకి వద్దాం అనుకుంటుంటారు. ఈ 2 yearsలో మీరు ఎక్కడికైనా యూకేలో ఏ ప్లేస్కైనా వెళ్ళొచ్చు అనమాట. అండ్ ఈరోజు మధ్యాహ్నం 2:30 నుంచి అంటే February 18th 2:30 మధ్యాహ్నం నుంచి ఇండియన్ స్టాండర్డ్ టైంలో అండ్ February 20
2:30 మధ్యాహ్నం వరకు మనకి అప్లై చేసుకోవడానికి బ్యాలెట్ ఓపెన్ అవుతుంది అనమాట. ఈ 48 అవర్స్ లోపే మనం బ్యాలెట్ సబ్మిట్ చేయాలి. లైక్ ఈ 48 అవర్స్ మాత్రమే మనం బ్యాలెట్ సబ్మిట్ చేయడానికి టైం ఉంటుంది మనకి. సో మీరు డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో నేను ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఆ డాక్యుమెంట్స్ అని రెడీగా పెట్టుకొని మీరు ఎప్పుడైతే అప్లై చేయడానికి ట్రై చేస్తారో ఇమ్మీడియట్గా ఒక 5 to 10 minutes లోపు మీరు అప్లై చేసేయచ్చు ఇవన్నీ మీ దగ్గర ఉంటే. సో అవన్నీ దగ్గర పెట్టుకొని లైక్ తొందరగా అప్లై చేసేసుకుంటే మీకు బెటర్. అండ్ ఇంకొకటి, మీరు స్టార్ట్ అయిన వెంటనే అప్లై చేసేయాలి అట్లంతా ఏం లేదు. ఈ 48 అవర్స్ మనకు ఉంటాయి. సో కంగారు పడకుండా లైక్ 5 to 10 minutes పడుతుంది అనమాట దీనికి అప్లై చేయడానికి. సో మీరు 48 అవర్స్ లోపు ఎప్పుడైనా చేయొచ్చు. స్టార్టింగ్ లోనే చాలా ఎక్కువ నెట్వర్క్ ఇష్యూస్ కూడా రావచ్చు, అట్లంతా మీరు దానికంతా కంగారు పడాల్సిన అవసరం లేదు. సో 48 అవర్స్ లో మీకు ఒక 10 minutes అనేది ఎప్పుడైనా దొరుకుతుంది. సో స్లోగా నిదానంగా అప్లై చేయడానికి ట్రై చేయండి, కంగారు పడద్దండి. ఒకవేళ మీకు ఇష్యూస్ ఏమైనా వస్తే కూడా ఈ 20 ఫిబ్రవరి ఆఫ్టర్నూన్ 2:30 ఏదైతే టైం ఉందో ఆ టైంకి బ్యాలెట్ క్లోజ్ అయిపోతుంది అనమాట. ఎప్పుడైతే బ్యాలెట్ క్లోజ్ అవుతుందో లైక్ ఆ టైం నుంచి 1 month లోపు ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళకి మెయిల్ వస్తుంది అనమాట. లైక్ మీరు బ్యాలెట్లో సక్సెస్ అయ్యారు, మీరు వీసాకి అప్లై చేసుకోండి అని చెప్పేసి అని. అండ్ ఎవరికైతే ఈ మెయిల్ రాలేదో లైక్ మీరు లైక్ క్వాలిఫై అవ్వకుండా ఉంటారో ఈ యూత్ మొబిలిటీ స్కీమ్లో మీరు మళ్ళీ నెక్స్ట్ అటెంప్ట్లో కూడా ట్రై చేయొచ్చు అనమాట. లైక్ యూకే యూత్ మొబిలిటీ స్కీమ్ 2025 అనేది సెకండ్ బ్యాలెట్ జూలైలో ఓపెన్ అవుతుంది. సో మీరు ఇప్పుడు క్వాలిఫై కాలేదు కాబట్టి మళ్ళీ అప్లై చేయడానికి ఉంటుందా లేదా అని కూడా చాలా మంది అడుగుతున్నారు అనమాట. మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు సెకండ్ బ్యాలెట్కి కూడా. మీరు ఎప్పుడైతే ఈ యూకే యూత్ మొబిలిటీ స్కీమ్ బ్యాలెట్లో సక్సెస్ అవుతారో అప్పటి వరకు మీరు ఎన్ని అటెంప్ట్స్ అయినా చేసుకోవచ్చు అనమాట. ఈ మినిమం అటెంప్ట్స్ కానీ ఒకసారి అప్లై చేస్తే మళ్ళీ ఎలిజిబిలిటీ లేదు ఇలాంటిది ఏం లేదు. మీరు ఎన్నిసార్లైనా అప్లై చేసుకుంటూ ఉండొచ్చు. ఎవ్రీ ఇయర్ 2 బ్యాలెట్స్ అనేవి ఓపెన్ అవుతూ ఉంటాయన్నమాట. సో మీరు ఏ బ్యాలెట్కైనా మీరు సక్సెస్ అయ్యేంత వరకు అప్లై చేసుకుంటూ ఉండొచ్చు ఎవరైతే రావాలనుకుంటున్నారో యూకేకి వాళ్ళందరూ. యా, అండ్ ఆల్ ద బెస్ట్ గైస్. అందరూ ట్రై చేయండి. ఎట్లా దీనికి ఏం అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి ఫ్రీగానే అప్లై చేసేది కాబట్టి అందరూ ట్రై చేయండి. బట్ ఎవరైతే రాలేదో వాళ్ళు డిసప్పాయింట్ అవ్వద్దండి. నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకో బ్యాలెట్ ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా మళ్ళీ 2 బ్యాలెట్స్ ఉంటాయి. సో ఆల్ ద బెస్ట్ గైస్. అండ్ యూకే యూత్ మొబిలిటీ స్కీమ్ గురించి కానీ అండ్ యూకే గురించి కానీ యూకేలో ఏమైనా స్కీమ్స్ ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే కూడా నా కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనిల్ డైరీస్.